కొన్ని ఎక్కడ పడ్డాయంటే రాతి నేలను పడ్డాయి. ఇప్పుడు ఈ విత్తనానికి ఫలింపు ఉంటుందా? ఈ విత్తనానికి అభివృద్ధి ఉంటుందా? ఈరోజు నీవు కూడా ఎలా ఉన్నావంటే బాప్తిసం తీసుకున్నావు, కానీ ఇంకా కూడా నువ్వు ఎలా ఉన్నావంటే రాతి నేలను పడిన విత్తనం వల్లే నీవు ఉన్నావు. అందుకనే నీకు ఏముండదంటే క్రమం ఉండదు. అమ్మ ఏముండదు? రాతి నేలను పడిన ఏముండదు, ఫలింపు లేదు కదా, మరి మాట ఉండదు. ఈరోజు సంఘానికి వస్తూ ఉన్న మనం రాతి నేలను పడిన విత్తనం వల్లే ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కానీ మంచి నేలలు పడ్డాయేమో విత్తనాలు. ఆ మంచి నేలలు పడిన విత్తనాలు ఎలా మార్చబడ్డాయంటే ఫలించాయి, అభివృద్ధి చెందాయి. ఏమండి, చక్కటి పంటగా, గోధుమ పంటగా ఆ విత్తనాలు మార్చబడ్డాయి. అంటే నీవు ఉండే స్థలం ఎక్కడనంటే మంచి నేల అనగా దేవుని మందిరమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మంచి నేల అనేటువంటి దేవుని మందిరంలో విత్తబడితే నీ జీవితంలో నీ స్థితిగతులను నీవు మార్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. దేవుడు అనుకున్నాడంట వారిని మంచి మార్గంలో నడిపించాలి అని. దేవుడు ఏమనుకున్నాడు? మంచి మార్గాన్ని నడిపించాలని. కానీ దుష్టుడైన అపవాది ఏం చేస్తున్నాడు అంటే మంచి మార్గాన్ని వాడు పక్కకి తొలగిస్తున్నాడు. నువ్వు మంచి మార్గాన్ని నడవకుండా ఎవరిని విసర్జిస్తున్నావు అని అంటే దేవునిని విసర్జించే స్థితిలో మనం పడిపోతున్నాం. అంటే ఈ రోజున మానవుడు ఎలాగ దేవుని విసర్జిస్తున్నాడు అని చెప్పడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి మాట చెప్పేచ్చు ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు చాలా మంది దయచేసి తల్లులైన వారు, తండ్రులైన వారు, తమ్ముళ్ళైన వారు, చెల్లెలైన వారు ఏమి అనుకోవద్దు. స్తుతి ఆరాధనలో లేచి అందరూ నిలబడి ఆరాధన చేద్దామని చెప్తారు. ఇప్పుడు స్తుతి ఆరాధనలో కూడా చెప్పినప్పుడు కూడా నువ్వు లేచి నిలబడట్లేదంటే నువ్వేం చేస్తున్నావు? ఆజ్ఞను చెప్పలేదమ్మా, మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఈ రోజున ఏదో కాదండి పాపం అంటే దేవుని మాటలు వ్యతిరేకించడమే పాపం. అయితే దేవుని తలంపు వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఆయన అనుకున్నాడు మంచి మార్గాన్ని నడిపిందాం అనుకున్నాడు, కానీ ఆ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము ప్రజలైన వారందరూ కూడా ఇదిగో దేవుని విసర్జించి వారికి వారే బాధను కలుగజేసుకున్నారంట. ఈరోజు నీకు బాధలు ఎలా వస్తున్నాయి? ఉత్తినే రావట్లేదు. ఎందువల్ల వస్తున్నాయి తెలుసమ్మా? కొన్ని బాధలు దేవుని చిత్తంలో వస్తాయి, కొన్ని బాధలు దేవుని పరీక్షిస్తే వస్తాయి, కొన్ని బాధలు దేవునిని విసర్జించడం వలన వస్తాయి. బాధలన్నీ ఒకేలాగా వచ్చేవు. మనం అనుకుంటాం ఎవరిని తిడతాం? మనం ఆ శాతానిగా తిడతాం. కానీ కొన్ని బాధలు దేవుని చిత్తంతో వస్తాయి. అయితే ఇక్కడ ఉండేటువంటి బాధలు ఎలా ఉన్నాయంటే ఈ యొక్క యెరూషలేము ప్రజలైన బాధలో దేవునిని విసర్జించడం వలన వారికి వారే బాధ కలుగు చేసుకున్నారు. కనుక ఈ మధ్యాహ్నపు వేళ మరి ఒక్కసారి దేవుని సన్నిధానంలో మనం అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయండి. ఇదిగో మనం దేవుని విసర్జించడం వలన బాధలు తెచ్చుకుంటున్నాం, ఆయన మార్గంలో నడవలేకపోతున్నాం అతి ప్రాముఖ్యంగా. కానీ దేవుడిని నమ్మిన ప్రతి వారిని కూడా దేవుడు ఏ మార్గాన్ని నడిపిస్తాడంటే యథార్థమైన మార్గంలో ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ యథార్థమైన మార్గంలో నడవడానికి నువ్వు భక్తి చేస్తున్నావు. ఆ యథార్థమైన మార్గం అనుసరించడానికి దేవుని మందిరానికి వస్తున్నావు. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉండాలంటే ఆయన మార్గంలో నడవాలి. యథార్థమైన మార్గం అది పరిశుద్ధ గ్రంథములో ఇలా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్కు శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ఒక్కసారి చదవనమా? మార్కు శుభవార్త 6వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను.
ఆయన సముద్రము మీద నడుచుచు వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందుకు ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని చెప్పాను. నేనే భయపడకూడని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభుల వారికి కొంతమంది శిష్యులు ఉన్నారు.